నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ సుధాకర్ శాస్త్రి. ఈరోజు జూన్ 14, 2026 ఆదివారం. ఇప్పుడు నేటి పంచాంగ విశేషాలు మరియు రాశి ఫలాలు తెలుసుకుందాం. పంచాంగ విశేషాలు. తిథి కృష్ణపక్ష చతుర్దశి మధ్యాహ్నం 12:25 వరకు కొనసాగి అనంతరం అమావాస్య ప్రారంభమవుతుంది. నక్షత్రం రోహిణీ నక్షత్రం రాత్రి 10:14 వరకు కొనసాగి అనంతరం మృగశిరా నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం ధృతియోగం మధ్యాహ్నం 1:15 వరకు. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 18:46. శుభ సమయాలు. అభిజిత్ ముహూర్తం ఉదయం 12:07 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజాము 3:46 నుండి తెల్లవారుజాము 4:34 వరకు. అశుభ సమయాలు. రాహుకాలం తెల్లవారుజాము 6:25 నుండి ఉదయం 7:20 వరకు. యమగండం మధ్యాహ్నం 12:21 నుండి అర్ధరాత్రి 2:06 వరకు. గుళికకాలం తెల్లవారుజాము 4:10 నుండి తెల్లవారుజాము 6:25 వరకు. నేటి రాశి ఫలాలు. మేషం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు అనుకూలమైన రోజు. వృషభం ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మిథునం కొత్త అవకాశాలు ఎదురవుతాయి. స్నేహితుల సహకారం వల్ల ప్రయోజనం పొందుతారు. కర్కాటకం ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. సింహం గౌరవం, గుర్తింపు పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. కన్య విద్యార్థులకు మంచి ఫలితాలు లభిస్తాయి. కొత్త విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. తుల ధనలాభ సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. వృశ్చికం వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ధనుస్సు ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. మకరం వృత్తిపరంగా గుర్తింపు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుంభం ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు సాధిస్తారు. మీనం ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఈరోజు ఆదివారం కావడంతో సూర్యనారాయణ స్వామి ఆరాధన విశేష ఫలితాలను అందిస్తుందని విశ్వాసం. ఓం ఘృణిః సూర్యాయ నమః. ఈ మంత్రజపం ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం మరియు విజయాన్ని ప్రసాదిస్తుందని చెబుతారు. స్పాట్లైట్ టీవీ ప్రేక్షకులందరికీ శుభప్రాప్తిరస్తు. ప్రతిరోజు పంచాంగం, నిత్య రాశిఫలాలు, ఆధ్యాత్మిక విశేషాలు మరియు తాజా వార్తల కోసం స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ను నొక్కి మా తాజా అప్డేట్స్ను వెంటనే పొందండి. మరిన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలతో మళ్ళీ మీ ముందుకొస్తాం. మళ్ళీ రేపు పంచాంగ కార్యక్రమంలో కలుద్దాం. నేను మీ సుధాకర్ శాస్త్రి. నమస్కారం.